అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించుకోబోయే టాపిక్ సెల్ఫ్ రెగ్యులేషన్. మన లైఫ్లో సెల్ఫ్ రెగ్యులేషన్ ఎలా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి, సెల్ఫ్ రెగ్యులేషన్ ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల మన లైఫ్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆల్రెడీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పున్నాడు. సో ఫస్ట్ మనం శ్లోకం ఏంటో తెలుసుకుందాం, తర్వాత దాని మీనింగ్ ఏంటో చూద్దాం, తర్వాత అది మన లైఫ్లో ఎలా అప్లై చేయాలనేది కూడా చూద్దాం. సో శ్లోకం ఏంటంటే చాప్టర్ 2 వర్స్ 14లో చెప్పబడింది, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదాం ఆగమాపాయినో నిత్యా తాం స్థితిక్షస్వ భరతః. ఇది శ్లోకం. దీని మీనింగ్ ఏంటంటే మాత్రా స్పర్శాస్తు అంటే సెన్సరీ పర్సెప్షన్, కౌంతేయ ఓ కుంతి పుత్ర, శీతోష్ణ సుఖదుఃఖదాం. శీతోష్ణ అంటే సమ్మర్ అండ్ వింటర్, సుఖ దుఃఖదాం అంటే మన హ్యాపీనెస్ అండ్ మన పెయిన్ఫుల్ మూమెంట్స్, ఆగమాపాయిను ఎట్లాగైతే సీజన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, అలాగే మన లైఫ్లో హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు దీని అప్లికేషన్ ఏంటంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఓ కుంతి కుమార, మన లైఫ్లో ఈ సుఖము దుఃఖము ఏవైతే మన లైఫ్లో ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి జనరేట్ అవుతున్నాయి అని అంటే మన సెన్సెస్ నుండి జనరేట్ అవుతున్నాయి. మన సెన్సెస్ అంటే ఏంటి, మనకు 5 సెన్సెస్ ఉన్నాయి. మన చెవులు, మన కళ్ళు, మన ముక్కు, మన నోరు, మన నాలుక, మన స్కిన్. ఈ 5 సెన్సెస్ నుంచే ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్కి వెళ్తుంది. సో ఈ 5 సెన్సెస్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ నువ్వు పంపించిన దాన్ని బట్టే నీ లైఫ్లో సుఖము లేదా దుఃఖము నిర్ణయించబడతాయని చెప్తున్నారు. అంటే ఇంకా దీన్ని డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే మనం ఎవరితో ఉంటున్నాం, మనం ఏం చదువుతున్నాం, మనం ఏం తింటున్నాం, మనం ఏం వింటున్నాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎవరితో ఏం మాట్లాడుతున్నాం, అంటే ప్రతి ఒక్క లైఫ్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్సిడెంట్ అంతా కూడా మన సెన్సెస్ పైన డిపెండ్ అవుతుందన్నమాట. మన సెన్సెస్ని కనుక మనం కరెక్ట్గా రెగ్యులేట్ చేసుకోవడం మనం నేర్చుకోగలిగితే మన లైఫ్ మన కంట్రోల్లో ఉంటుంది. మీకు వచ్చే ఏవైతే సుఖం కానీ దుఃఖం కానీ ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ ప్రతిదీ కూడా టెంపరీయే, అదంతా కూడా ఒక ఇల్యూషన్ లాంటిది. వాటి మీద మీరు పట్టు సాధించాలి అని అంటే మీ సెన్సెస్ పైన మీరు పట్టు సాధించాలి అని అందులో క్లియర్గా చెప్పాడు. సో ఈ రోజు నుంచి మన సెన్సెస్ పైన మనం పట్టు సాధించడానికి మనం ట్రై చేద్దాం. మన లైఫ్లో ఒక సెల్ఫ్ రెగ్యులేషన్ కనుక మనం సాధించగలిగితే ఎవరు అంటే ఈ సొసైటీలో ఎవ్వరు కూడా మనల్ని కిందికి తొక్కడం కానీ లేకపోతే మనల్ని కించపరచడం కానీ లేకపోతే మనం కుంగిపోవడం కానీ మన లైఫ్లో ఎటువంటి బాధ ఇటువంటి ఏం ఉండయండి. సో ఖచ్చితంగా మనం మన లైఫ్లో సెల్ఫ్ రెగ్యులేషన్ సాధించి మనం అనుకున్న విజయాన్ని మనం సాధించడానికి మనం కృషి చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు ఇంకా ఎటువంటి ప్రాబ్లం పైన నేను భగవద్గీత నుంచి సొల్యూషన్ తీసుకురావాలని మీరు అనుకుంటే కింద కామెంట్లో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ సపోర్ట్తో ఇంకా నేను మంచి వీడియోలు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.